డ్రగ్స్ రహిత హైదరాబాద్ తో పాటు రౌడీ షీటర్ల ఆగడాల నియంత్రణపైన కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు. సిటీ మొత్తం 1300 మంది రౌడీ షీటర్లను గుర్తించారు. వీరిలో 250 మందికి డ్రగ్స్ పరీక్షలు చేశారు. ఇందులో 190 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఎక్కువ మంది గంజాయికి అలవాటు పడినట్టుగా గుర్తించారు. దీంతో హైదరాబాద్ కి గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో విచారిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో రౌడీ షీటర్లకి డ్రగ్స్ టెస్ట్లపైన మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, హైదరాబాద్ పోలీసులు అండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా రైడ్ చేశారు. దాదాపు సిటీలో 1300కు పైగా రౌడీ షీటర్లను గుర్తించారు. వీరందరిలో కూడా దాదాపు మనకి గతంలో చూసుకున్నట్లయితే గత కొన్ని రోజులుగా కూడా సిటీలో రాత్రి వేళల్లో రౌడీ షీటర్ల మధ్య గొడవలు లేదంటే కొన్ని మర్డర్లు కూడా జరుగుతున్నాయి. సో వీటిని అరికట్టడానికి పాత ఎవరైతే రౌడీ షీటర్లు పాత నేరస్తులు ఉంటారో సో వీరందరిపైన మెయిన్గా ఫోకస్ చేసి డ్రగ్ టెస్టులు చేయడం జరిగింది. ఇందులో దాదాపు 250 మందిని అంటే ఓవరాల్గా సిటీ వ్యాప్తంగా 13 మంది ఉంటే 250 మందిని గుర్తించారు. అందులో 250 మందిని టెస్ట్ చేయగా 230 పైగా కూడా ఈ గంజాయికి సంబంధించినటువంటి ఎక్కువగా వాడుతున్నట్లు కూడా పాజిటివ్ వచ్చడం జరిగింది. ఇక దీంతో పాటు ఇటు వెస్ట్ జోన్ పరిధిలోకి సంబంధించి కూడా 20 మందికి పైగా కూడా రౌడీ షీటర్లకి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. వారందరూ కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇక దీంతో పాటు ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతంలో కూడా 90 మందికి పాజిటివ్ అంటే 90 మంది టెస్ట్ చేయగా దాదాపు 83కు పైగా కూడా 83 మంది రౌడీ షీటర్లకు గంజాయి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వీరికి ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు సరఫరా చేస్తున్నారు, ఈ చైన్ సిస్టమ్ అంతా కూడా పోలీసులు అయితే ప్రజెంట్ వారి నుండి ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మనకు గత కొన్ని రోజులుగా ఈ సిటీలో ఉన్నటువంటి ఎవరైతే పాత నేరస్తులు ఉంటారో సో వీరి మధ్య ఎక్కువగా గొడవలు జరగడం, తర్వాత మర్డర్లకు సంబంధించి కానీ సో వీటన్నిటిని అరికట్టడంతో పాటు డ్రగ్ ఫ్రీ సిటీగా చేయడమే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మనకి గత కొన్ని రోజులుగా కూడా ఇటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ డ్రగ్ టెస్టులు చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా గాంజాయికి సంబంధించి ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి విషయాలను ఆరా తీసేటువంటి అవకాశం ఉంది. అయితే దీనిపై పూర్తిగా అంటే మనకి అన్ని వివరాలు అంటే ఇప్పటివరకు ఈ గాంజాయి టెస్టే పాజిటివ్ వచ్చింది. అంటే యూరిన్ టెస్ట్ మనకి నైట్తో పాటు ఈరోజు ఎర్లీ మార్నింగ్ కూడా టెస్టులు చేసినట్టు తెలుస్తుంది. సో వీరి యూరిన్ టెస్టులు అన్నీ కూడా యూరిన్ శాంపిల్స్ అన్నీ కూడా తీసుకున్నారు. సో అందులో పాజిటివ్ రావడం జరిగింది కాబట్టి సో దీనిపైన పూర్తి వివరాలు కూడా టాస్క్ ఫోర్స్ డీసీపీ కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే డ్రగ్ ఫ్రీ సిటీగా చేయాలనేటువంటి లక్ష్యంతో పోలీసులు ఈ ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగానే రౌడీ షీటర్లను ముద్దిగా 1300 పైగా కూడా మొదటగా గుర్తించి అందులో 250 మందిని టెస్ట్ చేయగా సో 230కి కూడా పాజిటివ్ వచ్చింది. కాబట్టి సో వీరు ఎందుకు ఎక్కువగా గంజాయి వినియోగిస్తున్నారు, ఎందుకు వాడుతున్నారు, ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, వీరు సరఫరా చేయడమే కాకుండా ఇతరులకు ఇంకేమైనా సరఫరా చేస్తున్నారా, వీరి నుండి వచ్చినటువంటి ఈ గంజాయి అనేటువంటి విషయాలను కూడా పోలీసులు విచారణలో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్లకు ఎవరైతే పాజిటివ్ వచ్చిందో సో వారందరూ కూడా ఉన్నారు, మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. సో మిగతా అంటే సౌత్ జోన్ కానీ నార్త్ జోను వెస్ట్ జోన్ ఈ ఏరియాలకు సంబంధించి కూడా ఇంకా ఇతరులు అంటే ఇంకెవరైతే మిస్ అయినటువంటి వారు ఉంటారో వారిని కూడా టెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో వారికి అవేర్నెస్ కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనిపై మాత్రం ఈ యొక్క గాంజాయికి సంబంధించి పాజిటివ్ వచ్చినటువంటి ఈ యొక్క రౌడీ షీటర్లు ఇంకా మిగతా వారు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తి వివరాలు కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే చాలా షాకింగ్ గురయ్యేటువంటి విషయం, ఎందుకంటే నగరంలో చాలా అల్లర్లు జరుగుతుంటాయి. ప్రతి ఏదో ఒక అల్లరికి సంబంధించి ఏదో ఒక రౌడీ షీటర్ పాత్ర కొంతమేరకు ఉంటుందని పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో పాజిటివ్ రావడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఇట్లాంటి ఇంకా అంటే గంజాయికి సంబంధించి కాకుండా ఇంకేమైనా డ్రగ్ ఆడుతున్నారనేటువంటి విషయాలు కూడా టెస్టులో తేలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా పాత నేరస్తులకు సంబంధించి కూడా మరిన్ని టెస్టులు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఎవరు ఎట్లాంటి మత్తు పదార్థాలు వాడినా వాటిపైన ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు ఉంటాయని పోలీసులు మొదటి నుంచే చెప్తున్నారు. కాబట్టి సో వీరందరికీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత పూర్తి వివరాలు కూడా అధికారికంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఎవరైనా తప్పించుకొని తిరుగుతున్నారు సో వారందరికీ కూడా మళ్ళీ వారిని కూడా గుర్తించి వారికి కూడా టెస్టులు చేసేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే 1300 మందిని గుర్తించారు. ఇందులో 250 మందికి టెస్టులు చేయగా 230 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో వెస్ట్ జోన్ పరిధిలో 20 మంది ఉంటే ఓల్డ్ సిటీ ప్రాంతం నుంచి దాదాపు 83 మందికి పైగా కూడా ఉన్నారు. సో మరికొన్ని అంటే దీనిపై పూర్తి వివరాలు కూడా ఈరోజు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం ఉంది.